ఆల్రెడీ ఆపాలనుకున్నాం లేరా, వీడు యాక్టింగ్ వీడు మళ్ళీ మొదలైందా? అంత ఈజీగా అంటారేంటి సార్? అతను గుండె పట్టుకున్నట్టుంది. నిజంగానా? अरे उधर ब्यूटीफुल लड़की है रे, इसलिए मेरे को प्रेम जब्बू आया, गुंडे जब्बू नहीं। अरे अभी वो लड़की को लिफ्ट दे रे। అరే నువ్వు నాన్న పులి కథ విన్నావా? ఆఖరికి నీ బ్రతికి అంతే. ఎప్పుడో ఒకసారి నీకు నిజంగానే గుండెపోటు వస్తుంది, అప్పుడు మేము జోక్ అనుకుని ఆపం. ఇక నీ బ్రతికి అంతే. నిజమే రాహుల్. సార్ మీరు దేన్ని పట్టుకునైనా నొప్పి అని నటించాడు సార్, కానీ గుండె పట్టుకుని మాత్రం నొప్పి అని మాత్రం నటించదు. तू चुप रे गाली बच्चा। అటో చెక్కండి. పంది మేరే బేటా, కుత్త మేరే బేటా, గలీజ్ మేరే బేటా. దయ్యంరా, ఒక అమ్మాయి దయ్యం. నీ అబ్బాయేరా? అప్పుడు అమ్మాయి చూడమైంది, కలగన్నమైందా? నీ అయ్యా నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. రాహుల్ కెన్ యూ ప్లీజ్ సిట్ బ్యాక్? आओ पापा। రాజా, ఏంటి రాజా మళ్ళీ వచ్చినావా? నేను నన్ను వదిలేసి ఎందుకు వచ్చావు రాజా? ప్రేమించానన్నావు, పారిపోయి ఎందుకు వచ్చావు రాజా? రామేశ్వరం పైన శనీశ్వరం తప్పలేదు, పక్కనే వచ్చి కొట్టింది. రాజా రాజా, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను రాజా. ఒకసారి నా దగ్గరికి రా రాజా. ప్రేమించానంటే భయపడతావేంటి రాజా? రా, వెళ్ళిపోదాం రాజా. एक्सक्यूज मी, ఏంట్రా? आई एम खान। షారుఖ్ ఖాన్ వా, సల్మాన్ ఖాన్ వా? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా రాజా. నేను రానను. ए बच्ची, నీ గోలేంట్రా? शाहरुख खान नहीं, आई एम शेर खान। ఎవడైతే నాకేంటి, నాకు రాజానే కావాలి. వీళ్ళంతా వేస్ట్ రాజా. రా రాజా, ప్రేమించుకుందాం. రాలేదు. ఏ బచ్చి? ఏంది బే? सैतान की बच्ची, वार्ता क्या? నేను రాననుకున్నావా రాజా? నాకు తెలుసా నువ్వు వస్తావని. పొద్దున వచ్చిన వాన, సాయంత్రం వచ్చిన చుట్టాలు పోరని తెలుసా నాకు. ए इधर सुन, అరే ఏంది నీ నాసా? बोल तुम वो మీద గుడ్డ తీస్తు। రా రాజా, మనం వెళ్ళిపోదాం. నువ్వు లేనిదే నేను ఉండలేను రాజా. ए आई एम खान, एमबीए फ्रॉम ऑस्ट्रेलिया। అయితే ఏంటి? मेरे भागे 3 లారీలు 3 ఆటోలు। అమ్ముకో, అమ్ముకో పోరా. ए मेरे को इंसल्ट करता? मैं उसको सौ करा, वेल सेटल्ड बिजनेसमैन, सो तो मुझे अच्छा लगा। అరే పోరా పంది. तू साली सुवर की बच्ची, शैतान की बच्ची, गलीज मेरे बेटी। నేను ముందే చెప్పానా, దింపేయండిరా, ఇది దయ్యం. ఐ లవ్ యూ చెప్పు రాజా, చెప్పు రాజా. చెప్పనంటే చెప్పను, దండ పెడతాలే. ఎందుకు చెప్పవు రాజా? साली मेरे को देखती भी नहीं। నన్ను వదిలి పారిపోతావా రాజా? నీకు ఇట్ట కాదే ఈ సంగతి. అరే వదలరా, వదిలే సమస్య లేదు, ఇవాళ నువ్వు చచ్చిపోవాలి. వదలరా, నీ ఎంత చూస్తా. ఈ రోజు నీ చరిత్రకి అంతం పడాల్సిందే. నా స్టార్టింగే చూసావు రాజా, నా ఎండింగ్ చూపిస్తా. రాకపోతే రా రాజా, మర్యాదగా రా రాజా. వసే కామ పిచాచి, ఏ మగదయ్యాన్నో ఏ మూగదయ్యాన్నో చూసుకోకుండా నా వెంట ఎందుకు పడ్డావే? నువ్వు నన్ను ఆగం చేస్తున్నావు కదే. ఈ రోజు నిన్ను కాల్ చేసి ఆ బూడిదని బూస్ట్ వేసుకొని కలిపి తాగుతానే. ఇంకా నీకు వదలనురా. అరే వదలరా. తీయాల్సిందే. అరే మీలో ఎవరు చేస్తారో చెప్పండి రా. వీడే नहीं नहीं ये साला వీడే. స్టాప్ ఇట్ గైస్. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? హే, దిస్ ఇస్ కౌసల్య, మై వుడ్ బి. అంటే అంటే ఇదంతా ఉత్తుత్తినే. ఇదంతా మా ప్లాన్. ఇంతకు ముందే అభి నేను కార్ బయట మాట్లాడుకున్నప్పుడు అభి వీళ్ళ గురించి మీ గురించి చెప్పారు. సరదాగా మిమ్మల్ని అందరినీ భయపెట్టమని అభి చెప్పాడు. నాలో ఒక ఆత్మ వచ్చినట్టు బిహేవ్ చేయమన్నాడు. నాకు కూడా కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ గాయ్స్. అందుకే చిన్న డ్రామా ఆడాం, జస్ట్ ఫర్ ఫన్. हाय सिस्टर, आई एम राम। హాయ్ రామ్. హాయ్, ఐఎమ్ రాహుల్. హాయ్ రాహుల్. ఏంట్రా అలా కొట్టుకుంటున్నావు? తప్పుగా ప్రవర్తించాననా లేక అమ్మాయి తప్పిపోయిందనా? చిచి సిగ్గు లేరా నీకు? वो मेरी बहन रे,
హాయ్ బహిన్. హాయ్ కార్. హాయ్ ఆత్మారాం. భయపడ్డాడు తింగర్ నాయలు. వాట్ ఇస్ సర్ప్రైజ్ సిస్టర్. లేకపోతే మీరేనా ఈ జర్నీ ఎంజాయ్ చేసేది? నేను చేయకూడదా? అందుకే వచ్చాను. మీ పెళ్లికి ముందు ఈ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది సిస్టర్. అసలు తను ఏమందో తెలుసా? అవునరా, మీరు మాత్రమే బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చెయ్యాలా? నేను మాత్రం పెళ్లి కూతురులాగా చీర కట్టుకొని గోల్డ్ వేసుకొని సిగ్గుపడుతూ తిరగాల అని ఫోన్లో ఒకటే గోల. సరే ఉండనీలే, జర్నీలో బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అని నేనే రమ్మన్నా. సో జర్నీ మధ్యలో మీకు సర్ప్రైజ్ ఇద్దామన్నది మా ప్లాన్. పెళ్లి కాకముందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి వాళ్ళ పెళ్లికి జర్నీ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నీకు మాట చెప్పాలి. ఐ లవ్ యూ. మీ టూ. నువ్వు అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు తెలుసా? పెళ్లి కూతురు అంటే నేను నిజంగా పెళ్లి కూతురుని కానా? లేకపోతే వేరే ఎవరినైనా చూసుకున్నావా?